అనుకూలంగా నడుస్తున్నావా అనే సందేశాన్ని గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. దేవుని దృష్టికి అనుకూలంగా నడుస్తున్నావా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడి ఉంది. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అని చెప్పేసి రాసి, దేవుని యొక్క కనుదృష్టి మనుషుల మీద ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన మనుషులందరినీ చూస్తున్నాడని, ఆయనకు మనుషుల యొక్క అవసరతలు, మనుషుల యొక్క అపరాధాలు కూడా దేవునికి తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ అవసరతలు ఏమై ఉన్నాయో, అలాగే నీవు చేసేటువంటి ప్రతి విధమైన అపరాధం ఏమైందో అది దేవుడు స్పష్టంగా చూడగలిగిన వాడై ఉన్నాడు. అలాగే గ్రంథం ఏమందంటే తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి కూడా దేవుని కనుదృష్టి మనుషుల మీద ఉన్నట్టుగా మాట్లాడాడు. దేవుని కనుదృష్టి ఎక్కడుంటుంది? దేవుని కనుదృష్టి ఎక్కడుంటుంది? కీర్తన గ్రంథం 139వ కీర్తన 7వ వచనం నుంచి మనం చూస్తే, పరలోకమందున దేవుడు సర్వాంతర్యామి అన్నట్టుగా మాట్లాడేసేసాడు. సర్వాంతర్యామి అంటే అంతటా ఉండగలిగిన వాడు. దేవుడు అంతటా ఉండగలిగినప్పుడు అంతటనే చూడగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడు అయి ఉన్నాడు. కావున కీర్తన గ్రంథం 14వ కీర్తన 2వ వచనంలో, కీర్తన 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను అన్నాడు. నరులను పరిశీలన చేస్తున్నాడు. ఆకాశం నుండే నరులను పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనుషులు పరిశీలన చేసినప్పుడు, లేదా మనుషులను దృష్టించినప్పుడు దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా నడవాల్సిన అవసరం మనుషులమైనటువంటి మన మీద ఉంటుంది. దేవునికి అనుకూలంగా నడిస్తే ఏమి లాభాలు ఉంటాయో అనే సంగతి మనం గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. దేవునికి అనుకూలంగా నడవటం అంటే ఏంటి? ఊరక ప్రార్థన పోయి రావటమా, లేకపోతే 10 మందికి వినపడేట్టు ప్రార్థన చేయటమా, లేకపోతే నేను భక్తి పడినట్టుగా మనం ఏదో పైన పై మేకప్ వేసుకోవటమా, లేకపోతే ఏంటి? దేవుని దృష్టికి అనుకూలంగా కనపడటం అంటే ఏంటి? 24 గంటలు టీవీ ఆన్ చేసేసి దేవుని ప్రసంగాలు వింటున్నట్టుగా, భక్తి గలవారం అన్నట్టుగా, లేకపోతే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని నేను భక్తి గలవాడిని అన్నట్టుగా చెప్పుకుంటే దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించినట్ట ఆలోచన చేసుకోవాలి మనం. దేవుని దృష్టికి అనుకూలంగా నడవటం అంటే ఏంటి? అనుకూలంగా నడిస్తే వచ్చే లాభం ఏంటి అనే సంగతులు మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఈనాడు లోకంలో జీవించేటప్పుడు మనుషులందరూ కూడా దేవుని యొక్క కరుణాహస్తాల కింద జీవితం గడుపుతున్న కారణాన మనుషులకి దేవుడు ఊపిరిని, జీవాన్ని, సమస్తాన్ని దయచేస్తున్న దాన్ని బట్టి మనుషులమైన మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి దేవుడు మనకు ఆహారం అనుగ్రహిస్తే, హృదయానికి ఉల్లాసం కలుగు చేస్తే, పైనుంచి వర్షాన్ని కురిపిస్తే, కడుపు నిండా ఆహారం పెడితే మనం ఏం చేయగలుగుతున్నామంటే క్షేమంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి దేవుని దయ వలన మనము క్షేమంగా ఉన్నటువంటి మనము ఏం చేయాల్సిన అవసరం అంటే ఆయన దృష్టికి అనుకూలంగా నడవాల్సిన అవసరం. అది మనుషుల బాధ్యత. కావున గ్రంథం నుంచి కొన్ని సంగతులు ఆలోచన చేస్తాం. నీవు దేవుని దృష్టికి అనుకూలంగా నడిస్తే వచ్చే లాభం ఏంటో అనే సంగతి గ్రంథంలో మాట్లాడుతున్నాడు. అనుకూలంగా నడవటం అంటే ఏంటో కూడా ఇక్కడ వర్ణిస్తుంటుంటాడు. గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. 5వ వచనం నుంచి మాటలు రాయబడి ఉన్నాయి. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం,
నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీగా. మనకు తెలుసు కదా సొలొమోను కథ. దేవుడు సొలొమోను ప్రత్యక్షమై నువ్వేం అడగాలనుకుంటున్నావు అడుగు అని చెప్పేసి సొలొమోను అడిగాడు. సొలొమోను ఏమంటున్నాడంటే అక్కడ మాట్లాడుతున్నాడు 6వ వచనంలో, సొలొమోను ఇలాగూ మనము చేసాను, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల సంపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుడు కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపితివి అన్నాడు. దీంట్లో రెండు షేడ్లు ఉంటాయి అన్నమాట. 2 షేడ్లు అంటే దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా ప్రవర్తించడం అంటే అక్కడ ఏం రాయబడిందంటే నీతిని అనుసరించి సత్యమును అనుసరించి యథార్థమైన మనసు గలవాడే జీవితం గడిపిన కారణాన పరమందున దేవుడు తన మహాకృపను దావీదు పట్ల విస్తరింపజేసినట్టుగా మాట్లాడేశాడు. దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా ప్రవర్తించడం అంటే నీతిని సత్యమును యథార్థతను అనుసరించి జీవితం గడపటం. అలాగే జీవితం గడపటం వలన దేవునికి అనుకూలంగా బ్రతికినట్టు అన్నమాట. అలా దేవునికి అనుకూలంగా బ్రతికిన కారణాన పరమదేవుడు ఏం చేశాడు అనమాట, తన మహాకృపను దావీదుకి విస్తరింపజేశాడు. కాబట్టి దేవునికి అనుకూలంగా బ్రతకటం అంటే అలా బ్రతకటం వలన వచ్చే లాభం ఏంటన్నమాట, మొట్టమొదటిగా దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తే వచ్చే లాభం ఏంటి? ఆ వచనంలో దేవుని మహాకృప దావీదుకి తోడుగా ఉంచాడు అన్నాడు. మహాకృప ప్రత్యేకంగా అక్కడ మాట్లాడేశాడు అన్నమాట. అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దేవుని యొక్క మహాకృప అన్నమాట. కీర్తన గ్రంథంలో 103వ కీర్తనలో ఒక మాట అన్నాడు. చూడండి ఒకసారి. 103వ కీర్తన 11వ వచనంలో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది అన్నాడు. మనకు తెలుసు కృప యొక్క గొప్పతనం ఏంటో. సౌలు మహారాజు క్షమించాలి అపోస్తలుడైన పౌలుకి ఒక బలహీనత ఉందంట. ఏ బలహీనతో మనకు తెలియదు. వాస్తవానికి ఒక బలహీనత ఉంది. దాన్ని గ్రంథంలో ఏమని వర్ణించాడంటే ఒక ముళ్ళు ఉన్నట్టుగా మాట్లాడాడు. ప్రభు ఎదుట ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రభు ఎదుట ముమ్మారు ప్రార్థన చేస్తే ఆ ముళ్ళును ప్రభు తీసివేయకుండా ఏమన్నాడో తెలుసా, నా కృప నీకు చాలును అని చెప్పేసి హెచ్చరిక చేసేసాడు. అనంటే ముళ్ళు కంటే, తనలో ఉన్నటువంటి ముళ్ళు కంటే ఏది గొప్పదనమాట, కృప గొప్పదనమాట. అంటే ముళ్ళును సైతము ఏం చేయగల, తన బలహీనతను సైతము ఏం చేయగలమాట, అధిగమించి ప్రవర్తించగలిగేటట్టుగా కృపను తోడుగా ఉంచినట్టుగా మాట్లాడేశాడు. కాబట్టి మనుషులకి ఏమవసరం దావీదుకి, మహారాజు దావీదు లోకాన్ని ఏలుబడి చేయటానికి ఏమవసరం, దేవుని మహాకృప అవసరం. ఆ కృపను తన తండ్రి అయినటువంటి దావీదు పట్ల చూపించినట్టుగా సొలొమోను మహారాజే ప్రాముఖ్యంగా దేవుని ఎదుట మాట్లాడుతుంటాడు. దేనిని బట్టి దేవుని కృపను ప్రత్యేకంగా దావీదుకు అనుగ్రహించాడనంటే అక్కడ మాట్లాడిన మాట ప్రాముఖ్యంగా ఏమని రాయబడిందంటే, సత్యాన్ని అనుసరించిన కారణాన, నీతిని అనుసరించిన కారణాన, యథార్థమైన మనసు కలిగిన కారణాన పరమందున దేవుడు దావీదుకి మహాకృపను విస్తరింపజేశాడట. అది కూడా ఏమన్నాడు, దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా అన్నాడు. ఆ మాట ఉపయోగించాడు. మళ్ళీ చదువుతున్న మాట, నీ దాసుడును తండ్రైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా, అది సమాచారం, నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని యథార్థమైన మనసు గలబడి ప్రవర్తించను గనుక. ఈనాడు యథార్థతను కోల్పోతే, నీతిని కోల్పోతే, సత్యాన్ని అనుసరించకపోతే ప్రత్యేకంగా దేవుని కృపకు పాత్రమై ఉండటం సాధ్యం కాదు. ఏది సత్యమో ఏది అసత్యమో మనుషులు పరిశీలనగా తెలుసుకోవాలి. నువ్వు బంగారపు కొట్లోకి వెళ్ళినప్పుడు నాణ్యమైన బంగారం ఏది, నకిలీది ఎటువంటి సంగతి నువ్వు పరిశీలనగా తెలుసుకున్నప్పుడు, నువ్వు కొనేటువంటి వస్త్రాలు ఏది మంచిది ఏది చెడనిది నువ్వు పరిశీలన చేసినప్పుడు, నువ్వు కొనే ప్రతిదీ కూడా నీ నాణ్యత పరిమాణాన్ని నువ్వు పాటించినప్పుడు, అది ఎంత విలువైందో దాన్ని నువ్వు పరిశీలనగా తెలుసుకుని దాన్ని కొనుక్కున్నప్పుడు
నువ్వు దేవుని విషయంలో కూడా సత్యాన్ని అనుసరించటంలో ఆరాటపడాల్సిన అవసరం, నీతిని ప్రదర్శించటంలో ఆతురతను ప్రదర్శించాలి. అలాగే యథార్థమైన భక్తి కలిగి జీవితం గడిపేట విషయంలో నీకు సాటైన వాడు ఎవడో ఉండనట్టుగా బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తుందంటే దావీదు పట్ల దేవుడు తన మహాకృపను విశ్రమించేశాడు. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి ఎదుట తనకు అనుకూలంగా బ్రతికేవాడు ఏమనుభవిస్తాడనమాట? దేవుని మహాకృపని అనుభవిస్తాడు. రెండో సమాచారం గ్రంథంలో ఇలాగ రాయబడింది. రాజుల 2వ గ్రంథం. మీకు వరుసగా వివరాలు తెలియజేస్తున్నా, మీకు వివరం తెలియజేస్తున్నా. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మాటలు రాయబడి ఉన్నాయి. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరం ముందు యోవాషు ఏలన ఆరంభించి యెరూషలేములో 40 సంవత్సరం లేదు. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా. 2వ వచనం జాగ్రత్తగా వినాలా. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పిన వాడై ఉండు దినములన్నిటిలోనూ యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించెను అన్నాడు. యోవాషు అనేటువంటి ఒక రాజు. యెహోయాదా వాస్తవానికి ఒక యాజకుడు. యెహోయాదా, యోవాషు రాజు. ఈ యోవాషు బాల్యంలో తన యొక్క నాయనమ్మ యోవాషును చంపటానికి ప్రయత్నం చేస్తుంది. అర్థమవుతుంది అన్నమాట మీకు? నాయనమ్మ అన్నమాట. ఎవరమ్మా నాయనమ్మ? అతల్య నాయనమ్మ. ఆమె ఏం చేసిందనంటే, తన కుమారుడైన అహజ్యా చనిపోయిన తర్వాత రాజకుమారులు ఎవ్వరు కూడా యోధా సింహాసనం మీద కూర్చోకూడదని ఏం చేసిందన్నమాట, రాజకుమారులందరూ చంపుతుంటాయి. చంపే క్రమంలో యోవాషు కూడా రాజకుమారుడే, అంటే తన కుమారుడు యొక్క కుమారుడు. కాబట్టి ఆ కుమారుడు అంటే తన మనవడు కూడా సింహాసనం మీద కూర్చోకూడదని యోవాషును చంపుతుంటే, యోవాషును చంపుకోకుండా ఈ యాజకుడు కాపాడతాడు. యాజకుడు మందిరంలో దాచిపెట్టి ఏం చేస్తాడు అనమాట, తను రాజుగా సింహాసనం మీద కూర్చున్నంత వరకు బహుజాగ్రత్తగా చూసుకొని ఈ యెహోయాదా బహుజాగ్రత్తగా రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఈ యొక్క యోవాషు నీతిగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా క్రమంగా జీవితం గడుపుతుంటాడు. దేవుని దృష్టికి అనుకూలంగా జీవితం గడుపుతాడు. ఎప్పుడు దాకానంటే యాజకుడు తన ఎదుట బుద్ధి నేర్పినంత కాలం. అదే మాట అన్నాడు అనమాట. యాజకుడని యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించెను. తర్వాత ఏమైందో జాగ్రత్తగా ఆలోచించే. తర్వాత ఏమైందంట, దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడంట. అనుకూలంగా ప్రవర్తించేటువంటి యోవాషుకి ఏమైంది? జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని పిల్లారా. దేవునికి అనుకూలంగా ప్రవర్తించవలసినటువంటి యోవాషు వాస్తవానికి దేవుని కన్నుల ఎదుట తిరుగుబాటు చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంటాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ అధ్యాయం. 24వ అధ్యాయము 2వ వచనం నుంచి మాటలు రాయబడి ఉన్నాయి. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అది సమాచారం. యాజకుడు యెహోయాదా బ్రతికి దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించడం అంటే, అనుకూలంగా ప్రవర్తించడం అంటే యథార్థంగా జీవించడం. దేవుడైతే మనుషుల్ని తల్లి గర్భం నుంచి పుట్టించేటప్పుడు యథార్థవంతులుగా పుట్టిస్తున్నట్టుగా మాట్లాడుతుంటది ప్రసంగి గ్రంథంలో. మనుషులను దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఏం చేస్తున్నారన్నమాట, దేవునికి దూరం అయిపోతున్నారని చెప్పేసి మాట్లాడేశాడు. కాబట్టి ఈనాడు పరమందుని దేవుడు మానవ జాతి జీవితంలో ఏం కోరుతున్నాడు అనేది తన దృష్టి ఎదుట మనుషులు ఎలా ఉండాలని కోరుతున్నాడంటే, సత్యాన్ని అనుసరించాలి, అలాగే నీతిని అనుసరించాలి, యథార్థంగా జీవించాలని పరమదేవుడు కోరుతున్నాడు మానవ జాతి. అలా కోరినప్పుడు యోవాషు యెహోయాదా ఎంతకాలము తనకు బుద్ధి నేర్పుతున్నాడో అప్పుడు దాకా యథార్థంగా బ్రతికాడు. బ్రతికినటువంటి వాడు ఏం చేసాడనంటే,
అనుకూలంగా ప్రవర్తించడం మానేసేసాడు అన్నట్టనమాట. గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం, ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తమకు చేసిన ఉపకారములను మర్చిన వాడై అతడు కుమారుని చంపించును. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణ తెచ్చును గాక అని. మీకు కథ అర్థమవుతుందా? నేను మీకు ఏదో కొత్తగా తీసుకురాట్ల కథే మీకు అర్థమవుతుందని. కథే ముందు ఒకళ్ళ గురించి ఆలోచన చేశాం. ఎవరైనా ఎవరి గురించి ఆలోచన చేశాం? దావీదు గురించి ఆలోచన చేశాం. దావీదు గురించి తన కుమారుడు దేవుని ఎదుట మాట్లాడుతున్నాడు. దావీదు ఎలా బ్రతికాడంట? నీతిగా సత్యాన్ని అనుసరించి యథార్థంగా బ్రతికిన కారణాన దేవుడు ఏం ఇచ్చాడనమాట? దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించడం అంటే నీతి, సత్యం, యథార్థత. అలా బ్రతికిన కారణాన్ని ఏం చేశాడనమాట? దేవుడు మహాకృపను చూపించాడు దావీదు పట్ల. రెండో సంగతి, ఈ యోవాషు దేవునికి అనుకూలంగా ప్రవర్తించాడు, అనుకూలంగా జీవించేశాడు, అనుకూలంగా నడిచాడు. అంటే ఎలాగే జీవించాడు అన్నాడు అనమాట. దినవృత్తాంతం 2వ గ్రంథంలో అక్కడ ఏమన్నాడంటే యథార్థంగా బ్రతికాడు అన్నాడు. యథార్థంగా బ్రతికినప్పుడు పరమదేవుడు ఏం చేశాడనంటే తనకి అంచెలంచెలుగా అభివృద్ధి కలుగు చేసేసాడు. దేవుడు ఆయనకి ఎంతో తోడుగా ఉన్నట్టుగా గ్రంథం తెలియజేసింది అనమాట. యోవాషును యెహోయాదా ఉన్నంత కాలం పరమదేవుడు యోవాషుకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో దేవుడు తన అనుగ్రహాన్ని విస్తరింపజేస్తుంటుంటాడు. కానీ కాలక్రమంలో ఎవరైతే యెహోయాదా ఉన్నాడో యెహోయాదా కుమారుడిని జకర్యాని ఏం చేస్తుంటాడనమాట? యోవాషు రాజు చంపుతాడు. దేనికి చంపుతుంటాడంటే నీతిని జకర్య ప్రకటించిన కారణాన దానికి వ్యతిరేకంగా ఏం చేశాడనమాట? తను చంపినట్టుగా గ్రంథం తెలియజేసేసి. అంటే ఏం జరుగుతుందన్నమాట? దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడా? నువ్వు తొలగిపోతుంటాడు. కాబట్టి ఈనాడు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని యొక్క కనుదృష్టి మనుషుల మీద సంచారం చేస్తున్నప్పుడు, మనుషులందరూ పరిశీలనగా తెలుసుకుంటున్నప్పుడు మనుషులమైనటువంటి మనం ఏం చేయాల్సిన అవసరం అంటే ఖచ్చితంగా దేవుని కన్నుల ఎదుట, దేవుని యొక్క దృష్టి ఎదుట అనుకూలంగా ప్రవర్తించాలి. అప్పుడు దేవుని యొక్క మహాకృప తోడుగా ఉంటుంది. రెండోది దేవుని అనుగ్రహం నీకు తోడుగా ఉంటుందని చెప్పేసి మాట్లాడేశాడు. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మళ్ళీ రాయబడున్నాయి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు. 7 సంవత్సరము దేశములో క్షామం కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలము అచ్చడికి పో. అర్థమవుతుందా? ఎవరికి ఈ మాట చెప్పింది దేవుడు? ఎవరికి చెప్పాడు? ఎలీషా ఎవరికి చెప్పాడు? గనురాలైన ఒక స్త్రీకి. ఈ గనురాలైనటువంటి స్త్రీ ఏం చేసింది? దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించింది. ఏంటన్నమాట ఆమె చరిత్ర? ఆమె చరిత్ర చెప్పండి, మీరు చెప్పాలి. ఇప్పుడు గనురాల గురించి తెలుసు కదా మీకు. ఏం చేసింది ఆమె? ఏం చేసింది? ఎలీషా వాళ్ళ ఊళ్ళోకి వస్తుంటే తనకు ప్రత్యేకంగా ఏం చేసిందన్నమాట? ఆశ్రయం ఇచ్చింది, ఆహారం పెట్టింది. అలాగే ఆయన గొప్ప దైవజనుడు అని తన భర్తకు చెప్పేసి ఆ దైవజనుడి కోసం ఒక గది కట్టించి ఆ గదిలో ఒక మంచము, ఒక పీట, దీపస్తంభం వీటన్నిటిని ఏర్పాటు చేసి తను వచ్చిపోయేంతకాలం తన ఇంట్లో ఉండేటట్టుగా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి తన పట్ల భక్తి శ్రద్ధను కనపరిచింది. అంటే పరలోకమందున్నటువంటి దేవుని యొక్క దాసుడైన ఎలీషా మహాప్రవక్త ఆ పాలే ప్రవక్త పట్ల భక్తి శ్రద్ధలు కనపరిచిన కారణాన పరమదేవుడు ఏం చేశాడనమాట? అది దేవుని దృష్టికి అనుకూలంగా కనపడింది. కాబట్టి ఈ గనురాలైనటువంటి స్త్రీ దేవుని దృష్టికి అనుకూలంగా ఆ విధంగా ప్రవర్తించిన కారణాన ఏం చేశాడంటే నీకు అనుకూలంగా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీకు తోడుగా ఉంటాను, అక్కడ నిన్ను ఆస్వాదిస్తాను, అక్కడ నిన్ను పోషిస్తాను, నువ్వు నీకు అనుకూలమైనటువంటి దేశానికి వెళ్ళిపో కరువు కాలంలో అని చెప్పేసి.
కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా ఆయన దృష్టి ఎదుట జీవితం గడుపుతుంటావో అప్పుడు పరమదేవుడు ఏం చేయగలిగిన వాడంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడైతే క్షేమంగా ఉంటుందో అక్కడికి నిన్ను తరలించి నిన్ను కాచి కాపాడేవాడు గాను, నీకు ఆహారం పెట్టేవాడు గాను, నీకు ఆశ్రయం కలుగు చేసేవాడిగా ఉంటుంటాడు. అది సమాచారం, అక్కడ మాట్లాడిన సమాచారం. నీకు అనుకూలమైన చోటుకి వెళ్ళిపో. నీవు లేచి నీవును నీ ఇంటి వారిని ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చడిపో. ఆ స్త్రీ లేచి దైవజనుడు మాటలను చొప్పున చేసి తన ఇంటి వారికి తోడుకొని పిలిచి దేశానికి. ఎన్ని సంవత్సరాలు కరువు కాలం? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కరువు కాలం. 7 సంవత్సరాలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె ఇష్టమే. ఆ ఊరు దాటి లేదా ఆ దేశం దాటి ఆ పట్టణాన్ని దాటేసి ఎక్కడికి వెళ్ళిపోయినా తోచిన ప్రాంతానికి వెళ్ళిపోతే పరమదేవుడు ఆమెని అక్కడ ఆమెను పోషించేటట్టుగా, ఆమెకి ఆశ్రమం కలుగు చేసేటట్టుగా, ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడేటట్టుగా దేవుడు ఆమెకి ప్రత్యేకమైన అనుమతినిచ్చాడు. ఎందుకు ఇచ్చాడనంటే ఆమె దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికిన కారణాన. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని దృష్టికి మనుషులమైనటువంటి మనము అనుకూలంగా జీవితం గడపాలి, అనుకూలంగా నిలవాలి. మనకు తోచినట్టుగా కాదు. వాస్తవానికి మనకు తోచే విధము లోకంలో ఎవరైనా బతుకుతుంటుంటారు. కానీ భక్తిగా జీవితం గడపాలనుకున్నవాడు, పరలోకం పోవాలనుకున్నవాడు, దేవుని సంబంధించి బ్రతకాలనుకున్నవాడు దేవుని దృష్టికి అనుకూలంగా జీవితం గడపాలి. కానీ దేవునికి అనుకూలం కాకుండా మనుషులకు అనుకూలంగా జీవితం గడిపి, అంటే మనం తోచినట్టుగా జీవితం గడిపి దేవుని ఉగ్రత పోతలు కాకూడదు అనేది పరమదేవుడు తన గ్రంథం ద్వారా శాసించే సమాచారం. కావున జాగ్రత్తగా ఆలోచించాలి. 3 సంగతులు మీకు తెలియజేశాను. ఒకటి, ఎవరి గురించి మీరు చెప్పాల్సిందే. నేను చెప్పింది ఎక్కిందా లేదా అనటానికి నాకు ఆధారం మీరు చెబితేనే. ఒకటి, దావీదు ఏం చేశాడు? దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతకటం అంటే ఏం చేశాడు? ఆయన సత్యాన్ని అనుసరించాడు, నీతిగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు. కాబట్టి ఆయనకి ఏం చేశాడు అనమాట? దేవుని కృపను తోడుకొచ్చాడు. రెండో మనిషి ఎవరు? రెండో మనిషి యోవాషు దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడు. అనుకూలంగా ప్రవర్తించాడనంటే యాజకుడని యెహోవా ఉన్నంతకాలం మంచి బుద్ధి కలిగి జీవితం గడిపినట్టుగా మాట్లాడేశాడు. మంచిగా బుద్ధిగా ఉన్నంతకాలం తనకి ఏం జరిగిందనంటే రాజులు దండెత్తి తన దేశానికి మీదకి వస్తుంటే పరమదేవుడు తన దేశం మీద రాకోకుండా నెమ్మది కలిగేటట్టుగా చేసేసాడు. అది మనం కింద భాగాలు మొత్తం చదువుకుంటే అక్కడ కనపడింది అనమాట. రాజులు, ఈయన యోవాషు రాజు కదా యూదా దేశానికి, రాజులు దండెత్తి వస్తున్నారు. దండెత్తి వస్తే వీళ్ళు ఈ దేశం మీద రాకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? కాపాడుతున్నాడు. అప్పుడు ఈ దేశం మీద ఏముంటుంది? నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందంగా ప్రజలు బతుకుతుంటారు. అదే ఇతర దేశాలు మన మీద దండెత్తి వచ్చి బాంబులు వేసారనుకో ఎట్లా ఉంటుంది అనమాట? ప్రశాంతంగా బ్రతుకుతామా? ఉండదు. ఎంతో నష్టం ఆర్థికంగా, అలాగే శారీరక, మనుషులు నష్టపోయి, సంపద నష్టపోయి ఎంతో నష్టపోతారు. నెమ్మది ఉండదు ప్రజలకి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అనమాట? నెమ్మదిని యోవాషు కాలంలో నెమ్మదిని ప్రసాదిస్తాడు. మూడో మనిషి ఎవరు? గనురాలైనటువంటి స్త్రీ. ఆమె దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించిందంట. ఏం చేసిందంటాం? ఏం చేసింది? దైవజనుడైనటువంటి వాడు ఎలీషా దేవుని యొక్క దైవజనుడని గ్రహించి ఏం చేసిందనమాట? దేవునికి దృష్టికి అనుకూలంగా ఏం చేసిందనమాట? అక్కడ తనకు కావలసినటువంటి మరమ్మతులన్నిటిని చేసేది. అది ఏదో ఆశించి చేయలేదు. ఆమె పరమదేవుని యొక్క భక్తురాలు అనమాట. ఆమె పరమదేవుని భక్తురాలైన కారణం ఆశ్రయం కలుగు చేసి ఆహారం పెట్టి ఆతిథ్యం ఇచ్చి తన యొక్క భక్తిని చాటుకున్న కారణం, సద్భక్తిని చాటుకున్న కారణాన ఏం జరిగిందనమాట? పరమందుని దేవుడు ఏం చేశాడంటే 7 సంవత్సరాలు కరువు రాబోతుంది కాబట్టి నువ్వు చేసిన నా దృష్టికి అనుకూలమైన దాన్ని నువ్వు చేసావు కాబట్టి నేనేం చేస్తున్నానంటే నువ్వు ఎక్కడికి అనుకూలంగా నీకు ఎక్కడ కనిపిస్తే ఆ 7 సంవత్సరాలు నువ్వు ఎటైనా పో, నీకు అనుకూలంగా ఎక్కడికైనా పో, అక్కడ నేను పోషిస్తాను, నీకు ఆహారం పెడతాను, నీ కుటుంబాన్ని కాపాడుతాను, నీకు నేను తోడుగా ఉంటానని పరమదేవుడు ఏం చేశాడు అనమాట? ఆమెకి భరోసా ఇచ్చేసాడు. కాబట్టి ఈనాడు నువ్వు నిజంగా దేవునికి అనుకూలంగా, దేవుని దృష్టికి అనుకూలంగా జీవితం గడిపితే ఖచ్చితంగా ఆనాడు వారిని ఆశ్రయించిన దేవుడు ఈనాడు నిన్ను ఆశ్రయించకపోడు. తన మహాకృపను తోడుగా ఉంచిన దేవుడు నీకు కృపను తోడుగా ఉంచకపోడు. అలాగే
నెమ్మదిని కలుగు చేసిన దేవుడు నెమ్మది కలుగు చేయకపోడు నీకు. తర్వాత నువ్వు ఎక్కడున్నా కూడా నీకు క్షేమం ప్రసాదించకపోడు. ఖచ్చితంగా క్షేమము నీకు, నీ వెంట, నీ కుటుంబానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేం చేయాలన్నమాట? ఇప్పుడు ఏం చేయాలా? దేవుని దృష్టికి ఎలాగుండాలన్నమాట? అనుకూలంగా జీవితం గడపాలి. పిల్లలు తల్లిదండ్రులకు అనుకూలంగా జీవితం గడపకపోతే ఏం చేస్తావు? ఒకసారి చెప్పిద్ది, 2 సార్లు చెప్పిద్ది, 3 సార్లు చూస్తుంది, దగ్గరకు రానిచ్చింది. ఏం చేస్తుంది? దగ్గరకు రానిచ్చి ఏం చేస్తుంది? ఒక్కటి ఇచ్చింది అనమాట గట్టిగా. నీకు అనుకూలంగా నీ మాట అయినకపోతే నీకు అంత రోషం అయితే పరమదేవుడికి ఎట్లా ఉంటుంది అంటావు? అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయం 25 వచనం ఏమంటాడని తెలుసా? ఆయన ఊపిరిని, జీవాన్ని సమస్తం దయచేయవాడు అన్నాడు. అపోస్తల కార్య గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం ఏమన్నాడు తెలుసా? ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను, ఆహారమును, మీ హృదయానికి ఉల్లాసాన్ని కలుగు చేయడం ద్వారా మేలు చేస్తున్నాడు అని చెప్పేసి రాశాడు. అంతగా దేవుడు అన్ని కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఈనాడు నేను పెద్దగా పట్టించుకోకుండా, ఆయన మాట వినుకోకుండా, ఆయన కోరుకుంటున్నటువంటి నీతి, సత్యము, యథార్థత, అలాగే ఆయన కోరుకుంటున్నటువంటి మంచితనము మనుషుల మధ్య లేకపోతే ఏం జరుగుతుందన్నమాట? ఇంతకీ ఏం చేస్తాడనమాట? దేవుడు కూడా ఏం చేస్తాడనమాట? ఒక లంపకాయ ఇస్తాడనమాట. ఏంటంటే అది ఒక లంపకాయ అంటే ఏం చేస్తాడనమాట? కరోనా వచ్చేసింది లోకానంతరికి, అంతే కదా? కరోనా ఎవరు పుట్టి వచ్చింది? మనుషులకు హెచ్చరిక అన్నమాట. జాగ్రత్త అని అన్నాడు, అంతే సమాచారం. జాగ్రత్త అన్నాడు. భూకంపాలు వస్తున్నాయి, ఏం చేస్తుంది? జాగ్రత్త అన్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు అనమాట? వరదలు వస్తున్నాయి, ఏమంటున్నాడు? జాగ్రత్త అని చెప్తున్నాడు అనమాట. వర్షం పడాల్సిన టైంలో వర్షం పడుకోకుండా ఎండగాయటం, ఎండగాసే టైంలో వర్షం పడటం ఏంటనమాట? జాగ్రత్త అంటున్నాడు అనమాట. మనుషులు ఎన్నడూ చూడలేనటువంటి తెగుళ్ళు మనుషులు చూస్తున్నారంటే జాగ్రత్త అని చెప్తున్నాడు, అంతకంటే ఏం లేదు. అది మహాదేవుని యొక్క శక్తి. కాబట్టి ఆయన కన్నులు ఎదుట, ఆయన దృష్టి ఎదుట అనుకూలంగా ప్రవర్తించగలిగితే దేవుడు మానవ జాతి పట్ల మహాకృపను చూపించడమే కాకుండా, నెమ్మదిని ప్రసాదించడమే కాకుండా, అలాగే నువ్వు అనుకూలంగా జీవితం గడపగలిగేటువంటి శ్రేష్టమైన జీవితాలు నీకు అనుగ్రహించేవాడు అంటుంటాడు. 4వ సమాచారం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇది మన జీవన శైలికి సంబంధించింది, మన భక్తికి సంబంధించింది, మన నీతికి సంబంధించింది, మనము దేవుని ద్వారా వచ్చే మేలును పొందగలిగేటువంటి స్థితికి సంబంధించింది. అంతేగాని ఎక్కడి నుంచో వచ్చేది కాదు. అది దేవుడు నీకు అనుగ్రహించడం మేలు నువ్వు పొందాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు పొందాల్సిన మేలు నువ్వు పొందుకోకుండా పక్కన పొందేటట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? కావున ఎవరికి వాళ్ళని జాగ్రత్త పడాల్సిందే. దేవుడు కనుదృష్టి ఎదుట అనుకూలంగా ప్రవర్తించాలని పరమదేవుడు కోరుతున్నాడు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనంలో పరమదేవుడు యెరోబాముతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి అక్కడ. 11వ అధ్యాయము 38వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించినదంతా, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏమంటున్నాడో మరొక మనిషి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నేను నీకు ఆజ్ఞాపించిందంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు, నా దృష్టికి అనుకూలమైన దానిని, అదిగా మాట్లాడుతున్నాడు, నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు, నా సేవకుడైన దావీదు చేసినట్లుగా నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకొని నెడలా నేను నీకు తోడుగా ఉండి. అది సమాచారం. యెరోబాముతో పరమదేవుడు ఇచ్చే నిబంధన అనమాట. నువ్వు కానీ దావీదులాగా నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, నేను ఆజ్ఞాపించిన కట్టలను అనుసరించి ప్రాముఖ్యంగా నా దృష్టికి అనుకూలంగా నువ్వు జరిగించినట్లయితే నేనేం చేస్తాను అన్నాడు అనమాట దేవుడు. నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. భర్త పక్కనే ఉంటాడు, భార్యకి భయంగానే ఉంటుంది. అమ్మా ఎప్పుడు లేదు అట్లాగా? భర్త పక్కనే ఉంటాడు, పిల్లలందరూ ఉంటుంటారు, భార్యకి భయం ఉండదా? ఉంటుంది. దేవుడు ధైర్యాన్ని ఇస్తే, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం నీకుంటే ఎలాగుంటుంది అంటావు? ఏముంటుంది?
దావీదు గొలియాతు మీదకు పోయినట్టుంటది అనమాట. ఎలా పోయాడు? అక్కడ మహావీరులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, కానీ దావీదు ధైర్యంగా గొలియాతు మీదకు పోతాడు. నేను బాలుడు, మహావీరుడు, ఎట పోతాడు? అది దేవుని యొక్క శక్తి అనమాట. వాస్తవానికి మాట్లాడేశాడు అనమాట. యుద్ధం యెహోవాదే అన్నాడు. అది ఇంతగా చేసేది దావీదు కాదు, యుద్ధం దావీదు కాదు, ఎవరు చేస్తున్నారు అన్నాడు అనమాట. యుద్ధం దేవుడిదే. ఇశ్రాయేలు అనేటువంటి దేవుని పిల్లలు ఎర్ర సముద్రం నుంచి ఆ దరికి వెళ్తున్నారు, ఆ దరికి వెళ్ళిపోతారు. ఇటు నుంచి ఇశ్రాయేల్ సైన్యాన్ని ముట్టడించడానికి ఐగుప్తు సైన్యం వచ్చేసింది. వస్తే పరమదేవుడు ఏం చేశాడు అనమాట, అగ్నిస్తంభంలో వారికి అడ్డపడ్డాడు. అది చూసినటువంటి ఐగుప్తీయులు దేవుని యొక్క మహాశక్తి వారికి తోడుగా ఉండి మన మీద యుద్ధం చేస్తున్నాం, మనం వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు అక్కడ. లేదు లేదు మనం వెళ్ళిపోవాల్సిందని చేసేసి ఏం చేశారనేది దానికి వ్యతిరేకంగా, దేవుని శక్తికి వ్యతిరేకంగా వీళ్ళు ముందుకొచ్చి సముద్రం మధ్యకు పోయేసరికే దేవుడు ఏం చేశాడు అనమాట, ఆ సముద్రం చేత వాళ్ళని వంచేసేసాడు. కావున నేనేమంటున్నానంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తోడుగా ఉంటే అనేకమైన సాహస కార్యాలు నీ జీవితంలో జరుగుతుంటుంటాయి. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవితం గడపాలి, దేవుని యొక్క మాటలను పట్టించుకోవాలి. దేవుని ఆజ్ఞలను పాటించడమే కాకుండా దేవుని యొక్క మాటల్ని పట్టించుకోవాలి. మనుషులు పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దాన్నే పోతున్నావు, స్పీడ్ బ్రేకర్ ఉంది కానీ అక్కడ హెచ్చరిక ఉంటుంది అనమాట. స్పీడ్ బ్రేకర్ ఉంది జాగ్రత్త, ఇక్కడ వంతెన ఉంది జాగ్రత్త అని పక్కన ఒక లోగోస్ ఉంటాయి అనమాట. ప్రభుత్వం వారు అక్కడ పెడతారు. వాటిని బండి మీద పోతున్నప్పుడు వాటిని చూసి ఏం చేయాలన్నమాట, కొంచెం స్లో చేసుకోవాలి. స్పీడ్ బ్రేకర్ స్లో చేసుకోవాలి. ఆ చూసి కూడా దాటి స్పీడ్కి వెళ్ళాడు. ఏమైతే అనమాట పట్టించుకోవాలన్నమాట. వాస్తవాన్ని పట్టించుకోకపోతే నష్టపోయినట్టుగా ఈనాడు దేవుని యొక్క సందేశాన్ని మనుషులు పట్టించుకోవాలి. అదే యెరొబోముతో మాట్లాడాడు, నేను నీకు ఆజ్ఞాపించిన అంతయు నీవు విని నా మార్గములు అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుతూ నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టలను ఆజ్ఞ గైకొనిలా నేను నీకు తోడై ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగా అంటే నిన్ను రాజుగా చేస్తాను, నిన్ను గొప్ప స్థితికి తీసుకొస్తాను అని చెప్పేసి దేవుడు యెరొబోముకి హెచ్చరిక చేసేసాడు. ఈనాడు గొప్ప స్థితి ఎవరు అనుగ్రహిస్తే జరిగేది, ఎవరు అనుగ్రహిస్తే వచ్చేది? యెరొబోము వాస్తవానికి సొలొమోను యొక్క దగ్గర ఒక సేవకుడు, సొలొమోను దగ్గర సేవకుడికి ఏమిస్తున్నాడు అన్నమాట, 10 గోత్రాల మీద ఆధిక్యత, 10 గోత్రాల మీద ఒక ఉన్నతమైన స్థితిని కలుగు చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎక్కడి నుంచి వచ్చింది? నా దృష్టికి అనుకూలంగా నువ్వు ప్రవర్తిస్తే, నా ఆజ్ఞల ప్రకారం జరిగిస్తే, నా మార్గాన్ని అనుసరించి జీవిస్తే నేను ఈ స్థితిని కలుగు చేస్తానని దేవుడు ప్రత్యేకంగా హెచ్చరించాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథం పరమదేవుడు మనుషులుగా మనకి అనేకమైనటువంటి హెచ్చరికలు చేస్తున్నాడు. మనం ఆలోచించింది ఏంటి? ఏం ఆలోచన చేశాం? దేవుని దృష్టికి అనుకూలంగా నడిస్తే వచ్చే లాభం ఏంటి, దేవునికి దృష్టికి అనుకూలంగా నడవటం అంటే ఏంటి అనే సంగతులు 2 దాంట్లో దాగి ఉన్నాయి. మీకు అర్థమైంది కదా నేను చెప్పిన సమాచారం. రెండో సమాచారం మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే దేవుని దృష్టికి అనుకూలంగా నడవకపోవటం అంటే ఏంటి అనే సంగతి మనం ఆలోచన చేస్తాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 27వ వచనంలో, సంఖ్యాకాండం 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 27వ వచనం చూడండి. అక్కడ ఏమన్నాడు? 23వ అధ్యాయము 27వ వచనం. బాలాకు నీవు దయచేసి రమ్ము. ఎవరనమాట బాలాక్ అంటే? మోయాబు దేశానికి రాజు బాలాక్ అని ఆయన. బిలాం అంటే ఓ ప్రవక్త. ఈ బిలాము దగ్గర ఉన్న ఒక విశేషమైన శక్తి ఏంటంటే ఎవరిని ఆస్వాదిస్తాడో వారు ఆశ్రయించబడతారు, ఎవరిని శపిస్తారో వాళ్ళు శపించబడతారు. అంత మహాశక్తి ఉంటుంది ఆయన దగ్గర. దేవుడు అంతగా తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఏం జరిగిందనంటే ఈ రాజు అనేటువంటి బాలాకు బిలాము దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, చదవండి ఇప్పుడు
27వ వచనంలో, బాలాకు బాలాకు నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నిన్ను తోడుకుని పోయేదను, అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పట. చూసారు ఏమన్నాడు? పరమదేవుడేమో ఇశ్రాయేలు మోయాబు దేశం మైదానం మీద మిడతల్లాగా ఆవరించుంటారు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఐగుప్తు దేశం నుండి కనాన్ దేశానికి పోతున్న క్రమంలో ఒక చోట ఆగుతారు. మోయాబు దేశానికి హద్దుల్లో ఆగుతారు. హద్దుల్లో ఆగితే ఈ బాలాకు రాజుకి భయం పుట్టింది. వాళ్ళేమో విస్తారంగా ఉన్నారు, లేనిపోయింది మీద పడతారు, పడిపోతే నేను ఓడిపోతాను అని చెప్పేసి ఏం చేశాడనంటే, ప్రాముఖ్యంగా ఈ బాలాకు రాజు బిలాము సహాయం తీసుకుంటాడు. ప్రవక్త బిలాం. ఈ బిలాము ప్రవక్త ఏ దగ్గరికి వెళ్ళి, నువ్వు శపిస్తే శపించబడతారు, ఆశ్రదిస్తే ఆశ్రదించబడతారు, కాబట్టి నువ్వు వచ్చి వాళ్ళని శపించేసాయి, వాళ్ళు శపిస్తే వాళ్ళు నా మీదకి యుద్ధానికి రారని చెప్పేసి మాట. పరమదేవుడే నువ్వు పోబాకు, వాళ్ళని ఆశ్రయించబడిన జనం వాళ్ళ దగ్గర పోయి శపించొద్దు అని చెప్పేసి 1కి 4 సార్లు చెప్తారు. 1కి 4 సార్లు చెప్పినా ఈ మనిషి ఆలకించడు. అప్పుడు ఏం జరిగిందనంటే, పరమదేవుడు మాటను ధిక్కరించి దేవునికి దృష్టికి అనుకూలంగా కాకుండా తనకి ఆ రాజుకు అనుకూలంగా వెళ్ళి శపించడానికి ప్రయత్నం చేస్తాడు. శపించడానికి ప్రయత్నం చేస్తే నోట్ల నుంచి ఏమొస్తుంటాయి అనమాట? ఏమొస్తాయి? శపించడానికి వచ్చే పదాలు శపించడం రాకోకుండా ఆశ్రితాలే వస్తాయి అనమాట. నోట్ల నుంచి ఆశ్రితాలే వస్తాయి. రాజు అంటాడు, ఏంటి నువ్వు చేసే పని? శపించమంటే నువ్వు ఆశ్రదిస్తున్నావు ఏంటంటే, అరే దేవుడు శపించలేదు కదా, నేను శపించడానికి నా నోట్ల నుంచి ఆశీర్వాదాలు వస్తున్నాయి కానీ శాపాలు రావట్లేదు అంట. అప్పుడు మరొక చోటకి తీసుకెళ్తారా? ఒకవేళ అక్కడ నువ్వు శపిస్తే దేవునికి అనుకూలంగా శపించబడతారేమో రా అని చెప్పేసి మాట్లాడుతుంటా. కాబట్టి నేనేమంటున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క బాలాకు బిలాము అని ఏమంటాడనంటే, నువ్వు శపిస్తే దేవునికి అనుకూలంగా ఉంటుందేమో, నువ్వు రా అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. ఒక సంగతి ఏంటంటే, దేవుడు శపిస్తేనే శపించబడతారు కానీ, దేవుడు ఆశ్రదిస్తే ఆశ్రదించబడతారు కానీ, దేవుడు ఆశ్రయించినవన్నీ ఎవరు శపించడం సాధ్యం కాదు. ఎవరు శపించబడితే దేవుడు శపిస్తే ఎవరు ఆశ్రదించబడటం సాధ్యం కాదు. కాబట్టి ఏనేమంటాడు, దేవునికి దృష్టికి అనుకూలంగా నువ్వు శపిస్తుంటే దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటుందేమో, నువ్వు రా అని చెప్పేసి బతిలాడుతుంటా. కావున నేనేమంటున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దృష్టికి అనుకూలమైంది ఏంటి? శపించొద్దు, వారు ఆశ్రయించబడిన జనము వారిని శపించొద్దు అని దేవుడు మాట్లాడితే, ఈయనేం చేస్తున్నాడు అనంటే, వాళ్ళని శపించు, అది దేవునికి అనుకూలంగా ఉండదేమో అని అంటాడు. కాబట్టి దేవునికి అనుకూలమైనది గ్రంథం ఏం తెలియజేస్తుందనంటే, ఆశ్రయించబడటం. కాబట్టి గ్రంథంలో మాట్లాడుతున్నాడు, దేవుని దృష్టికి అనుకూలంగా నడవకపోవటం ఏంటి? ఎవరు చేసే పని? బాలాకు రాజు దేవుని దృష్టికి అనుకూలంగా చేయటం లేదు. బిలాము కూడా దేవునికి అనుకూలంగా చేయటం లేదు. ఏం చేస్తున్నాడు? దేవునికి వ్యతిరేకంగా ఆ యొక్క ఇశ్రాయేలుని శపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరమదేవుడు ప్రాముఖ్యంగా బిలాము ప్రవక్తను మెచ్చుకోవాలా. అంతకుముందేమో శపించిన వారిని శపిస్తాం, ఆశ్రయించిన వారిని ఆశ్రయించండి గొప్ప శక్తిని బిలాముకి ఇచ్చేసాడు. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే, ఆ బిలాము గురించి దేవుడు చెడ్డగా మాట్లాడుతుంటాడు. ఎట్లా మాట్లాడతాడంటే, చూడండి ఒకసారి యోధా పత్రికలో ఈ మాట మాట్లాడుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించాను. అది సంగతి అన్నమాట. అర్థమవుతుంది ఏమన్నాడు? దుర్నీతి వల్ల బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడిన. ఎట్టనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించను. అది సంగతి. గాడిద శాతం మాట్లాడించినా కూడా మనిషికి ఆలోచన రాల, వెరితనాన్ని ప్రదర్శించేశాడు. అలాగే అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను, తాను చేసిన అతిక్రమము నిమిత్తం అన్నాడు. అతిక్రమం అన్నమాట, వాస్తవానికి అది అతిక్రమము. కాబట్టి బిలాము చేసింది అతిక్రమము, అలాగే బిలాము చేసింది పాపం అని చెప్పేసి మాట్లాడాడు. పాపం చేసేటప్పుడు దేవునికి అనుకూలంగా ఉంటుందా?
అనుకూలంగా ఉండదు. ఆయన దృష్టికి అనుకూలత కాదు బిలాము చేసే కార్యక్రమం. ఆ మాట మీకు అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లల? బిలాము గొప్ప ప్రవక్త. ఆ గొప్ప ప్రవక్త ఏం చేయబడ్డాడనమాట? అతిక్రమం చేశాడండి, దేవుని కొనలేదు, పాపం చేశాడండి. ఆ దేవుని దృష్టిలో అనుకూలత లేదు వాస్తవానికి. కానీ బాలాకేమంటాడంటే రాజు, ఇది దేవునికి అనుకూలంగా ఉంటుందేమరా, వాళ్ళని చెప్పించు అని అంటాడు. అదేట దేవునికి అనుకూలమై ఉంటుంది. కాబట్టి ఏది అనుకూలమో, దేవుని దృష్టికి ఏది అనుకూలమైంటుంది? మంచితనం ఉంటుందో చెడుతనం ఉంటుందా? దేవునికి అనుకూలంగా ఏది ఉంటుంది? భక్తి ఉంటుందా, భక్తిహీనత ఉంటుందా? దేవునికి అనుకూలంగా నీతి ఉంటుందా, దుర్నీతి ఉంటుందా? సత్యం ఉంటుందా, అబద్ధం ఉంటుందా? ఏది ఉంటుందో మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈనాడు ఏది ధర్మమో, ఏది నీతో, ఏది న్యాయమో మనం అనుసరించకపోతే దేవునికి అనుకూలంగా నష్టపోయినటువంటి బిలాము నష్టపోయినట్టుగా, బాలాకు నష్టపోయినట్టుగా ఈనాడు మనం కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తుందంటే దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి. నడవటానికి ప్రయత్నం చేయట్లేదు బాలాకు, బిలాము. పరమదేవుడు వారి అతిక్రమాన్ని తన గ్రంథంలో రాసుకున్నాడు. అలాగే గ్రంథాన్ని నుంచి మనం ఆలోచన చేస్తే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. దేవునికి అనుకూలంగా, దేవుని దృష్టికి అనుకూలంగా నడవని వాళ్ళు ఎవరో మనం ఒకళ్ళ గురించి ఒక పాయింట్ ఆలోచన చేశాం. దేవుని దృష్టికి అనుకూలంగా నడవని వాళ్ళు ఎవరో? నువ్వు చెబుతారేంటండి, మిమ్మల్ని అడగలా, ఇటోళ్ళని అడుగుతున్నా. ఏం సార్ చెప్పండి, దేవునికి అనుకూలంగా నడవని వాళ్ళు ఎవరు? అరే బుద్ధిగా పొంతులు చెప్పే దినవా అంటవా నీ పిల్లల్ని? దేవుని దగ్గర ఎందుకు వినరు? బళ్ళో పోయిన మా పిల్లల్ని ఏమంటారు? అరే బుద్ధిగా ఈ లెక్కలు రాలేదేంది నీకు, ఈ పాఠం ఎందుకు రాలే, పొంతుల దగ్గర నువ్వు చదవట్లేదా అంటవా లేదు మన పిల్లల్ని? మరి ఇప్పుడు నేను ఇంత చెబుతున్నా, మీరు ఏంది ఎక్కలేదా మీకు? ఆలోచించండి, ఎవరన్నమాట ఇంతకీ? మోయాబు దేశానికేమో బాలాకు రాజు, బిలాము ప్రవక్త. అర్థమవుతుందా? బిలాము ప్రవక్త, ఆ కాలంలో ఆయన దగ్గర ప్రవక్త. ఈ రాజు ఏమంటున్నాడంటే ప్రవక్తని, నువ్వు రా, అదిగో ఇశ్రాయేలీయులు చాలామంది అక్కడ మోహరించారు, వాళ్ళని శపించు, నువ్వు శపిస్తే శపించబడతారు అన్నాడు. అప్పుడు నువ్వు శపించావనుకో వాళ్ళు నా మీదకి యుద్ధానికి రారు, నేను గెలుస్తా, వాళ్ళు ఓడిపోతారు. కానీ వాళ్ళు ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళు ఇశ్రాయేలు ఎవరు? దేవుడు తన బాహుబలాన్ని ఉపయోగించుకొని తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళు ఆశ్రయించబడే జనం. ఈ బాలాక్ అంటాడు వాళ్ళని చెప్పించంటాడు బిలాముని, రాజుని, ప్రవక్తని. ఈయనేం చేశాడంటే ఈ బిలాము దేవుని దృష్టికి అనుకూలంగా కాకుండా ఆ రాజుకు అనుకూలంగా వెళ్ళి ఏం చేస్తాడనమాట, చెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అది దేవుని దృష్టికి అనుకూలమేమో, రా నువ్వు చెప్పించంటాడు. అది ఎట్టయితే దేవుని దృష్టికి అనుకూలంగా? అలాగా అతిక్రమం చేస్తాడనమాట బిలాము, అతిక్రమం చేస్తాడు. దేవుని కన్నులు ఎదురు పాపం చేస్తుంటాడు. పరమదేవుడు దాన్ని అంగీకరించడు. తన గ్రంథంలో తన చెడుతనాన్ని గురించి నీట్గా రాస్తాడనమాట. తన కోసం పాతాళం పొంచి ఉందన్నట్టుగా రాస్తాడు. కాబట్టి ఎప్పుడంటారు దేని గురించి అంటాడనమాట? దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారా వీళ్ళిద్దరూ, బాలాకు బిలాము? లేదు. ఏం చేస్తున్నారన్నమాట? తిరుగుబాటు చేస్తున్నారన్నమాట. దేవుడు ఆశ్రయించండి, వాళ్ళు ఆశ్రయించబడిన జనం అంటే ఆశ్రయించాల్సిన బదులుగా శపించడానికి పోతుంటారు. ఇంకో సంగతి ఏంటో తెలుసా అమ్మా, ఈయన శపించడానికి ప్రయత్నించడానికి శాపాలు రావట్లేదు కదా. దేవుడేమో ఆశీర్వాదాలే వస్తున్నాయి నోట్లో, ఏదైనా శపిద్దామంటే నోట్లో నుంచి ఆశీర్వాదాలు వస్తున్నాగా శాపాలు రాట్లా. ఇదేంటో ఈ చిత్రం అనుకుంటున్నాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా, ఈయన ప్రవక్త చేసిన మహాభయంకరమైన తిరుగుబాటుతనం దేవుని మీద. అప్పుడు ఏం చేశాడంటే రాజుకి ఇచ్చిన ఒక దౌర్భాగ్యపు సలహా, ఇదిగయ్యా ఆ యొక్క ఇశ్రాయేలీల్లో యవనస్తులైనటువంటి పురుషులు యోధులు యుద్ధానికి వచ్చారు, వాళ్ళకు ప్రాకారంగా ఉన్నారు. నువ్వేం చేస్తావంటే మీ రాజ్యంలో కన్యకలను వాళ్ళ మధ్యకి పంపించు. కన్యకలను వాళ్ళ మధ్యకి పంపిస్తే అక్కడున్న పురుషులు ఈ కన్యకలతో పోతారు.
పోతే పరమదేవుడే వారిని శిక్షిస్తాడు, మనం ఏమి చెప్పించాల్సిన పని లేదని దౌర్భాగ్యపు సలహా ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ రాజుకి అది అనుకూలంగా ఉండి ఏం చేశాడు అనమాట, అలాగే స్త్రీలను పంపిస్తే వీళ్ళు వ్యభిచారం చేసిన కారణాన పరమదేవుడు ఆకాశం నుండి తన ఉగ్రతను ఇశ్రాయేలు మీద కుమ్మరిస్తాడు. దాన్ని చూసి కాళ్ళు ఎగరేసిన వాడు అనమాట వీళ్ళు. అర్థమవుతుంది అన్నమాట మీకు. అది దేవునికి అనుకూలమా? అనుకూలం కాదు, అనుకూలం కాదు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. భయంకరమైనటువంటి తిరుగుబాటుతనం, అక్రమం, అన్యాయం. కాబట్టి దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి జీవితం కాదు. జాగ్రత్తగా మనము మన జీవితాన్ని దేవుని కన్నుల ఎదుట నీట్గా ప్రదర్శించాలి. మనం ఏం చేస్తామంటే మనుషుల ఎదుట ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం. మనుషుల ఎదుట మనకు కావాల్సింది దేవుని ఎదుట ప్రదర్శిస్తే మనుషుల ఎదుట ఆటోమేటిక్ వచ్చేసింది. దేవుని దృష్టిలో నేను అనుకూలంగా ఉన్నానా, దేవుని దృష్టిలో నేను నమ్మకంగా ఉన్నానా, దేవుని దృష్టిలో నేను యథార్థంగా ఉన్నాను, దేవుని దృష్టిలో సత్యంగా అనుసరిస్తున్నాను, దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నానా, ఇదిగో దేవుని దృష్టిలో దేవుని సంతోషపెట్టే విధంగా నా క్రియలు ఉన్నాయా, నా పలుకులు ఉన్నాయా, నా జీవితం ఉందా, నా ప్రవర్తన ఉందా, నా భక్తి ఉందా, నా విశ్వాసం ఉందా, నా ప్రేమ ఉందా, ఆలోచన చేసుకోవాలి. మనం దేవుని సంతోషపెట్టినంత కాలం మనకి క్షేమం ఉంటుంది. దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికినంత కాలం, దేవుని మార్గాన్ని అనుసరించినంత కాలం మనకి క్షేమం ఉంటుంది. జాగ్రత్తగా మనం పరిశీలించాలి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి 2 సంచుల్లో. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మీకు కథ గుర్తు చేస్తాను. నయమాను కుష్ఠరోగి దైవజనుడి దగ్గరికి వస్తాడు, తెలుసుగా మనకి. అంటే ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వస్తాడు. ఇశ్రాయేల్ రాజు, వామ్మో వీడు నా మీద శత్రుత్వం కోరుకుని నేనేమో ఇటు కూడా రోగాన్ని బాగు చేయలేను కదా, శత్రుత్వం నా మీద కైగట్టి ఇట్లా చేస్తున్నాడని బట్టలు దించేసుకుంటాడు ఇశ్రాయేల్ రాజు. అప్పుడు ప్రవక్త ఏం చేస్తాడంటే, ఇదిగో మీ మధ్య ప్రవక్త ఉన్నాడన్న సంగతి నీకు తెలియదా, అతన్ని ఇక్కడ నా దగ్గర రమ్మని చెప్పంటాడు. దగ్గరకు వచ్చిన తర్వాత ఏమంటాడంటే, నువ్వు యోర్దాను నదిలో పోయి 7 మార్లు మునుగు, నీకు స్వస్థత కలిగితాను. అక్కడికి వెళ్ళకోకుండా తిరిగి కోపంతో వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడ ఉన్న దాసుడు ఏమంటాడంటే, అయ్యా నిన్నేమైనా వెండి బంగారాలు అడిగాడా, ఏది అడిగాడు నిన్ను, ఏది పడితే అది అడగలేదు కదా, ఓన్లీ యోర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు, అది చిన్న మాటే కదా, ఆలోచన చేసుకుంటే మళ్ళీ పోయి యోర్దాను నదిలో మునుగుతాడు, బాగుపడతాడు. బాగుపడినవాడు ఏం చేస్తాడంటే బహుమానాలు తీసుకొస్తాడు ప్రవక్త దగ్గరికి. ఆ ప్రవక్త దగ్గర తీసుకొస్తే ప్రవక్త నాకు అవసరం లేదు తీసుకో అంట. తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ ప్రవక్త దాసుడు ఎవరన్నమాట, గెహాజీ అనమానబడి పరిగెత్తి, అయ్యా నా యజమాని ఇంటికి గెస్టులు వచ్చారు, నా యజమానుడు వీళ్ళ కోసం ఇది అమ్మన్నాడు అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, ఆ మాట మనం చదువుతున్నాం అనమాట. ఇప్పుడు చదవండి ఆ వచనాన్ని, 23వ వచనం. అందుకు నయమాను నీకు అనుకూలమైతే, అది చూసారా ఏమన్నాడు, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకున్నామని బతిమలాడి 2 సంచుల్లో 4 మడుగుల వెండి కట్టి 2 దుస్తులు బట్టలనిచ్చి తన పరివారంలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకుని పోయి. ఏమన్నాడు తెలుసా, నీకు అనుకూలమైతే నువ్వు ఒక్కటే అడుగుతున్నావు కదా, 2 తీసుకో, 1 కేజీ వెండిది ఏమన్నాడు అయ్యా మా యజమానుడు. కేజీ కాదు 2 తీసుకో, 2 కేజీలు తీసుకొని 2 కేజీలు కట్టగట్టాడు అన్నమాట. 1 డ్రెస్ ఇమ్మన్నాడు అయ్యా, బట్టలు ఇమ్మన్నాడు, వాడు కాదు 4 తీసుకో, 4 కట్టాడు. కట్టి ఏం చేసి తీసుకెళ్ళాలా, పనివాడు మీరు పెట్టారు, వాళ్ళు ఇంటి దగ్గర వదిలిపెట్టారు పోయింటారు అన్నాడు. ఎంత మర్యాదో నైనా. ఇది గెహాజీకి అనుకూలమైన కార్యమా? నా మాట మీకు అర్థమవుతుందా? అది దేవుని దృష్టిలో అనుకూలమైన కార్యమా? నా మాట మీకు అర్థమవుతుందా? ఏమన్నాడు, ఇది దేవుని దృష్టికి అనుకూలమత. కింద ప్రవక్త ఏమన్నాడు తెలుసా, ఏమన్నాడు చూడండి, కింద ఏమన్నాడు చూడండి, 25వ వచనంలో, అతడు లోపలికి పోయి తన యజమానుడు ముందర నిలవగా ఎలీషా వాడిని చూచి, గెహాజీ ఎక్కడి నుండి వచ్చితావని అడిగినందుకు వాడు,
నీ దాసుని నేను ఎచ్చడికి పోలేదని. అంతటా ఎలీషా వారితో, ఆ మనుషుడు తన్ను రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చూడండి ఏమన్నాడు. ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా అన్నాడు అనమాట. అంటే ఏమీ బేరం అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య. నయమాన్ దగ్గర ఏం బేరం కుదిరించుకున్నాడు ఈ గెహాజీ? దేవునికి అనుకూలమని బేరం కుదిరించుకున్నాడా? లేదు, దేవునికి అనుకూలత కాదు అది, దేవునికి ప్రతికూలత అది. పరమదేవుడు ప్రవక్త ద్వారా తెలియజేసేసాడు అనమాట. ఏంటి నువ్వు చేసిన పని? ఇదిగో వస్త్రాలు, అలాగే ఒలివచ్చ ద్రవ్యము, వస్త్రములు, ఒలివచ్చ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్ల దాసదాసులు, ఇదే సంపాదించుకునే సమయం ఇది. నువ్వు చేసే పని ఏంటి? అది దేవుని దృష్టికి అనుకూలమైందా? కాదు కదా. ఏంటి నువ్వు చేసిన పని? నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీ ఎదుటే ఉన్నానని అంటావేంటి? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సదాకాలం అంటూ ఉండును అని చెప్పగా వాడు మంచు వల్ల తెల్లనమైన కుష్టం కలిగి ఎలీషా ఎదురు నుండి బయటపెట్టాడు. ఎంత భయంకరమైన ఉప్పెనం! జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. గ్రంథం ఏం తెలియజేస్తుందండి? దేవుని దృష్టికి అనుకూలతను ప్రదర్శించినటువంటి గెహాజీ, దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించినటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు గ్రంథంలో, ఎంతోమంది కనపడుతుంటారు ప్రాముఖ్యంగా. కావున ఈనాడు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నావా, ప్రతికూలంగా ఉన్నావా? ఆయన దృష్టికి అనుకూలంగా ఉన్నావా, ప్రతికూలంగా? అనుకూలంగా ఉన్నావు అనుకో, దావీదులాగా, ఘనురాలైనటువంటి స్త్రీలాగా, ఇస్కియాలాగా, ఆశలాగా, ఎంతోమంది భక్తులు వారిలాగా జీవితం గడిపేటట్టుగా, పరమదేవుడు తన కృపను తోడు ఉంచేటట్టుగా, అన్ని విషయాల్లో సహాయం అనుగ్రహించేవాడుగా, అలాగే అన్ని విషయాల్లో తనకు నెమ్మది కలిగి చేసేటట్టుగా, ఎక్కడ పోతే అక్కడ క్షేమంగా ఉండేటువంటి భాగ్యాన్ని కలుగు చేసే స్థితి ఉంది. కానీ ప్రతికూలంగా జీవితం గడిపితే గెహాజీలాగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రాముఖ్యంగా సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నేను ముగిస్తున్నాను, నాకు అయిపోయింది టైం. మీకు ఎంత బాధగా ఉంటుందో మేము చెప్పి గంటలు చెప్పాడు, మాకు కూడా కొంత నొప్పే కదా. కాబట్టి మేము కూడా కొంత తొందరగా ముగించాలి అనుకుంటాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏమి లేదు వాస్తవం. కొద్దిసేపు నేను ముగిస్తున్నా. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, అక్కడ ఏమన్నాడో. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయో అతనికి తెలియపరచు. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక. ఏమంటున్నాడు అనమాట? సమూయేలు ఏమైతే దేవుని దగ్గర ఆజ్ఞ పొందాడో, ఏం సంగతులు తెలుసుకున్నాడో ఆ సంగతులన్నీ నీట్గా ఏలీకి వివరించేశాడు. ఏలీ దైవజనుడు, యాజకుడు. ఏలీ యాజకుడు మందిరంలో తన దగ్గర తన తల్లి సమూయేలుని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసింది. మందిరంలో వదిలిపెట్టింది. బాల్యంగా ఉన్న పాలు ఇచ్చినప్పుడు వదిలిపెట్టేసింది. అయితే ఈయన మహావృద్ధుడు ఏలీ. మహావృద్ధుడు అనేది ఏలీకి దేవుడు దర్శనం ఇవ్వట్లేదు, కానీ సమూయేలుకి దర్శనమిస్తున్నాడు. బాల్యానికి సమూయేలుకి దర్శనమిస్తున్నాడు. దర్శనమిచ్చి సమూయేలుకి చెప్పింది ఏంటంటే ప్రత్యేకంగా మాట్లాడేశాడు అనమాట. ఏంటనమాట? ఏలీ తన పిల్లల్ని భక్తిలో పెంచలేదు. మాట్లాడుతున్నాడు చూడండి. తర్వాత మనము 13వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 13వ వచనం. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్య శిక్ష విధించునని నేను అతనికి తెలియజేసి. కాబట్టి తన కుమారులు దేవునికి వ్యతిరేకంగా, దేవుని దృష్టికి అనుకూలంగా లేని కారణాన వారి మీద శిక్ష తప్పించబోతున్నాడు అన్న సమాచారం సమూయేలు ద్వారా తెలియజేశాడు ఏలీకి. అయితే ఏలీ ఏమంటున్నాడు తెలుసా? సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయను కాక. సెలవిచ్చింది యెహోవా, తన దృష్టికి ఏది అనుకూలం? ఏది అనుకూలం అని అంటే వారి మీదకి ఒక భయంకరమైన ప్రమాదం రప్పించబోతున్నది దేవునికి అనుకూలం.
కాబట్టి ఏలి దైవజనుడే వచ్చాక మాట్లాడేసాడు మాట. ఏమని మాట్లాడుతున్నాడండి? ప్రాముఖ్యంగా దేవునికి అనుకూలంగా ఉండనందున, నా పిల్లలు దేవునికి అనుకూలంగా ఉండనందున దేవుడు తనకు అనుకూలమైనవి చేసేటట్టుగా చేయని అని చెప్పేసి వదిలేసేసాడు. అర్థమవుతుందన్నమాట మీకు? దేవుని దృష్టికి అనుకూలంగా లేరు వాళ్ళు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? తనకు అనుకూలంగా వారి మీదకి శాపం రప్పించబోతున్నాడు. కాబట్టి మనం దేవునికి అనుకూలంగా లేకపోతే తనకు అనుకూలంగా అనేకమైన ఉపద్రవాలు మన మీద రప్పిస్తుంటాడు. కాబట్టి బహుజాగ్రత్త పడాల్సిన అవసరం. మన మనుషుల మానవతలు, మనం దేవుని కనులు ఎదుట పెద్దగా బలవంతులం కాదు. వాస్తవానికి బలవంతులం కాదు. దేవుడు కృప చూపిస్తేనే, దేవుడు నెమ్మది అనుగ్రహిస్తేనే, దేవుడు క్షేమాన్ని ప్రసాదిస్తేనే, మనం ఎక్కడున్నా సురక్షితంగా ఉండేటట్టు భాగ్యం ప్రసాదిస్తేనే దేవుని యొక్క కృప వలన మనము క్షేమంగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాలే కానీ, నడవలే కానీ దేవునికి ప్రతికూలంగా వివరించకూడదు. అలా ప్రతికూలంగా వివరించిన వారు ఏలి కుమారుడు. తనకు ప్రతికూలంగా వివరించిన వాడు గెహాజీ. మనకు తెలుస్తుంది ప్రాముఖ్యంగా రాజీ పడుకోకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటుంటాడు. జాగ్రత్తగా వినాలి, నేను ముగిస్తున్నాను. ఒకనొక రోజున ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలుబడి చేసే ఆహాబు రాజుగా ఉన్నాడు. యోధాని ఏలుబడి చేసే రాజు యెహోషాపాతు. ఈ ఆహాబు రాజు యొక్క కుమార్తెని యెహోషాపాతు యొక్క కుమారుడికి వివాహం చేయడానికి వీళ్ళిద్దరూ సంధి చేసుకుంటారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమయ్యినట్టు విన్నారా కథ? ఆహాబు రాజు ఇశ్రాయేలు దేశానికి, యెహోషాపాతు యోధా దేశానికి. ఈ ఆహాబు రాజు యొక్క కూతుర్ని యెహోరాము కుమారుడికి పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు వీళ్ళిద్దరే అవుతారు, ఈ రాజులిద్దరు వియ్యంకుళ్ళు అవుతారు. ఈ వియ్యంకులు ఇద్దరు ఒకసారి కలిసిన తర్వాత ఈ ఆహాబు రాజు ఏమంటాడంటే, మనం రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్దాం, అది మనదే అని ఈ ఆహాబు తన వియ్యంకుడైన యెహోషాపాతు అంటాడు. యెహోషాపాతు ఏమంటాడు, సరే నేను ఒకటే కదా, మన ఇద్దరు ఒకటే, వెళ్ళిపోదాం పద యుద్ధానికి. వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందనంటే, దేవుని దగ్గర విచారణ చేద్దాము, ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేస్తే దైవజనుడు ప్రవక్తను పిలిపిద్దాము, ఆయన ఏం చెబితే విజయం, పోతే యుద్ధానికి పోతే విజయం వస్తుందో రాదో ఆయన చెబుతాడు మనకి, కాబట్టి ఆయన పిలిపిద్దాం అని చెప్పేసి యెహోషాపాతు బతిలాడతాడు ఆహాబు రాజుని, ఈ అంకుడిని. యెహోవా ప్రవక్త వద్దు, ఆయన మన గురించి మంచి చెప్పడు, అంతా చెడే చెబుతాడు, కాబట్టి నా దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు అడుగుదామని చెప్పి ఈ 400 మంది ప్రవక్తలు అడుగుతుంటే, మీరు యుద్ధానికి వెళ్తే విజయం వస్తుంది, యుద్ధానికి వెళ్తే విజయం వస్తుంది అని చెబుతుంటారు. అంతలో వీళ్ళు ఎట్లా చేస్తే చెప్పాలి, యెహోవా ప్రవక్తను పిలిపించండి అని అంటే యెహోవా ప్రవక్తను పిలిపిస్తారు. యెహోవా ప్రవక్త రంగాల్ని ఆహాబు రాజు అంటాడు, ఈ 400 మంది యుద్ధానికి వెళ్తే విజయం వస్తుంది, యుద్ధానికి వెళ్తే విజయం వస్తుంది అంటున్నారు కదా, నీ మాట కూడా వాళ్ళ మాటతో జోడి కలిపి నువ్వు కూడా అట్టగా చెప్పు అంటాడు. అర్థమైందా నా మాట మీకు? యుద్ధానికి వెళ్తే విజయం వస్తుంది, యుద్ధానికి వెళ్తే విజయం వస్తుందని ఈ 400 మంది అంటున్నారు, నువ్వు కూడా వాళ్ళతో కలిపి యుద్ధానికి వెళ్తే విజయం వస్తుంది అని చెప్పేసి అంటారు. అంటే ఏంటిదన్నమాట దాని అర్థం? దేవుడేమో యుద్ధానికి పోతే క్షేమంగా రావని ఈ మెకాయితో చెబుతున్నాడు. ఈ ప్రవక్త ఏమంటాడంటే, ఇదిగో నువ్వు యుద్ధానికి వెళ్తే విజయం వస్తుందంట, నువ్వు నీ మాట వాళ్ళ మాటతో జోడి చేసి పలుకండి. అంటే ఏంటంటే, ఈ రాజుకు అనుకూలంగా ఏం చేయాలన్నమాట, యుద్ధానికి వెళ్తే విజయం వస్తుందని చెప్పాలట. దేవుడికి అనుకూలంగా దేవుడు ఏం చెబుతున్నాడు, నీ యుద్ధానికి వెళ్తే తిరిగి క్షేమంగా రావు అని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు దేవుడికి అనుకూలంగా చెప్పాలా, లేకపోతే ఈ రాజుకు అనుకూలంగా చెప్పాలేనా? అప్పుడు యెహోషాపాతు ప్రత్యేకంగా మికాయా ప్రవక్తను అడిగితే, మికాయా ఫస్ట్ ఇద్దరు రాజులు కదా, రాజుల ముందు ప్రవక్త అయినా ఎవరైనా చంపి పడేస్తారు వ్యతిరేకంగా మాట్లాడితే. ఎందుకైనా మంచిదని యుద్ధాన్ని పెడితే విజయం వస్తుందని అంటాడు ఓరక చిత్రుగా. నువ్వు నిజంగా చెప్పు అని అంటాడు యెహోషాపాతు. ఈ నిజంగా చెప్పమంటే చెబుతున్నాను, దేవుడు నాకు చెప్పే మాట నీకు చెబుతున్నానని చెప్పేసి నిజం చెప్పేస్తాడు.
మీరు యుద్ధానికి వెళ్ళకూడదు, యుద్ధానికి వెళ్తే విజయం రాదని చెప్పేసి మాట. అంటే నేనేమంటున్నానంటే దేవునికి ప్రతికూలంగా రాజీ పట్టడానికి ఇష్టపడలేదు ఈ మికాయ. దేవునికి అనుకూలంగా ఉండేటట్టుగానే కార్యక్రమం ఆయన దృష్టికి ఏది న్యాయమో, ఏది ధర్మమో, ఏది సత్యమో, ఏది యథార్థతో, ఏది దేవుడు పలకాలనుకుంటున్నాడో దేవుని మార్గం ఏదో దాన్ని నీట్గా వివరించే కార్యక్రమాలు ఉంటాడు. కానీ ఆ రాజుకి ఏమో నచ్చట్లేదు, రాజుకి నచ్చట్లేదు. నువ్వు ఈ 400 మందితో జతపరిచి నువ్వు కూడా వాళ్ళతో పట్టు చెప్పంటాడు. అప్పటికి ఎవరో శత్రుగా తన్నంటే నిజం చెప్పాను అన్నాక నుంచి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని నిజం చెప్పటం మొదలుపెట్టేశాడు. కాబట్టి ఈనాడు నీవు సత్యానికి రాజీ పడాల్సిన అవసరం ఉంటుంది. దేవుని మార్గానికి రాజీ పడాలి. దేవుని యొక్క శాసనానికి శిరస వహించాలి. దేవుడు కోరేటువంటి సత్యానికి నువ్వు లోబడాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకోకుండా తోచిన విధంగా జీవితం గడపటం దేవునికి ప్రతికూలంగా ఉండటమే కానీ అనుకూలంగా ఉండటం కాదు. కావున మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవునికి ప్రతికూలంగా ఉన్న వాళ్ళు ఎంతమంది గురించి ఆలోచన చేశాం? అబ్బో, ఇంత ప్రశ్నలెత్తగా చెప్పేసి నెలకొండ వెళ్ళిపో కానీ ప్రశ్నలు మాత్రం చేయకుండా చెబితే బాగా చెప్పినట్టు అయింది. ఎవరెవరు కనపడతారు? ఏలి కుమారులు కనపడతారు, గేహాజీ కనపడతాడు, ఇంకా వెనకోళ్ళు కూడా చెప్పచ్చు. కాపీ కొట్టని చెప్పచ్చు. ప్రతికూలంగా దేవునికి ప్రతికూలంగా ఉన్న వాళ్ళు ఎవరెవరు? అనుకూలంగా కాదు, ప్రతికూలంగా. బిలాము కనపడతాడు. బాలాకు బిలాము ఇద్దరు ఉంటారు ఆడ. 2 గెహాజీ ఉంటాడు. 3 ఏలి కుమారులు ఉంటారు. దేవునికి అనుకూలంగా బ్రతకరు అనమాట. వాళ్ళు ప్రతికూలంగా ఉంటారు. నష్టపోయారా లాభాన్ని పొందారా? నష్టపోయారు. ఈనాడు మనం ప్రతికూలంగా ఉంటే నష్టపోతామా లాభం పొందుతామా? ఇక మనం డిసైడ్ చేసుకోవాలి. దేవుని గ్రంథం మనకు శాసించటం మనం ఆలోచన చేసుకోవాలి. దేవునికి అనుకూలంగా బ్రతకటం అంటే ఏమై ఉంటుందంటావు చెప్పండి ఒకసారి. నీతి, యథార్థత, సత్యం, దేవుని మార్గాన్ని అనుసరించటం, దేవుని దృష్టికి మంచిగా ఉండటం, ఆయన మార్గాన్ని అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించటం, విధులు కట్టడం పాటించటం, ఇవన్నీ ఆయనకు అనుకూలంగా ఉండటం అనమాట. ఆయన చెప్పింది చేయకోకుండా మనం తోషణ చేసుకుంటూ పోతే అది ప్రతికూలం అయింది అనమాట. మాకొద్దు, నువ్వు తీసుకెళ్ళి నీ సొమ్ము నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పేసి ప్రవక్త చెబితే నువ్వు వెళ్ళిపోయేవాడికి ఎనమాల పోయి ఏమంటున్నాడు అనమాట. యజమాడు మళ్ళీ ఏమన్నాడు, ఇంటికి గెస్టులు వచ్చారు అని పోయి ఏం చేశాడనమాట. ఆ ప్రవక్త తెలియకోకుండా కొంత తీసుకున్నాడు. ఏం చేశాడు? ద్రవ్యం, తర్వాత కొన్ని వస్త్రాలు, కొన్ని అంజూర చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, ముందు బేరం అన్ని సెట్ చేసుకొని అవన్నీ డాక్యుమెంట్ తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నాడు. ఏమి ఎరగనట్టుకు వచ్చి నిలబడ్డాడు. ఎక్కడ దాచిపెట్టాడో, మెట్ల కిందో చీరల కిందో ఏం చేశాడో తెలియదు. వచ్చేసాడు అంతే. వచ్చి నిలబడ్డాడు. వచ్చి నిలబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు అంటే నేను నీ ఎదుటే ఉన్నాను, నేను ఆడపోయినా అన్నాడు. ఎదుటున్నాడా? ఇంతకీ ప్రవక్తకి ఏదో తెలియదు అనుకున్నాడు. ప్రవక్త తెలియపోవటం ఏంటి? పరమదేవుడు ప్రవక్తతోనే శాసిస్తాడు అనమాట. నీటిగా తెలిసిపోతుంది. కాబట్టి దేవుడు యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంటే ఆయన తెలియని స్పష్టం ఏంటి, కనపడని స్పష్టం ఏంటి, వినపడని శబ్దం ఏంటి, ఆయన కనపడినటువంటి జీవితం ఏంటి. నీ అవసరతలు కూడా ఆయనకు తెలుసు, నీ అపరాధాలు ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, దేవుని కనుదృష్టి ఎదుట ఏదో కానరున్నట్టుగా ఎవరైనా చేశారా పని? దేవుని కనపడుకోకుండా పారిపోదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండారా? యోనా కనపడతాడు. నేనివే బొమ్మంటే తార్షీషు వెళ్ళి ఓడెక్కి కింద భాగంలో పోయి పడుకుంటాడు. ఏదో దేవుడు కనపడకుండా దాక్కున్నాను అనుకుంటాడు. కానీ ఏం జరిగింది? పట్టుకుంటాడు మా దేవుడు. ఆయన పట్టుకొని ఏం చేస్తాడు? యోనాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తే 3 రోజులు చేప మింగి తీసుకెళ్ళి నిన్నే ఒడ్డును ఎక్కేస్తుంది. ఏమనుకుంటారు? ప్రత్యేకంగా జాగ్రత్తగా ఆలోచించాలి. చివరగా అనుకూల సమయమందు నీ అనుకూలతను ప్రదర్శించు అన్నాడు.
అనుకూల సమయమందు నీ అనుకూలతను ప్రదర్శించు. దేవుని దృష్టికి అనుకూలమైనదని జరిగించు. ఏం జరిగించాలి? రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. వచనం అమ్మట వచనం చదువుకుందాం, ముగించుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. అనుకూల సమయమందు నీ అనుకూలతను ప్రదర్శించు. దేవుని దృష్టికి ఏదైతే అనుకూలమైందో అది నీ అనుకూలత అయి ఉండాలా, దాన్ని ప్రదర్శించాలి. ఏంటి ఆ ప్రదర్శించేది? మాట్లాడుతాడు రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరమును సమర్పించాలి. ఇది సమాచారం. దేవునికి అనుకూలమైంది నీ అనుకూలత అయి ఉండాలా. ఆ అనుకూలత ఏంటంటే నీ శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించాలి. రెండోది కింద ఏమన్నాడు? దేవుని చిత్తం మీద ఎరిగి ఉండాలి. దేవుని చిత్తం ఎరగకపోయినా, లేకపోతే ఆయన ఎదుట నీ శరీరాన్ని సజీవయాగంగా సమర్పించకపోయినా, నీ అనుకూలమైన సమయంలో నీ అనుకూలతని దుర్వినియోగం చేసుకుంటున్నాం. రెండో సంగతి ఏంటంటే తిమోతికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అనుకూల సమయమందు నీ అనుకూలతను ప్రదర్శించే విషయంలో శరీరాన్ని సజీవయాగంగా సమర్పించటం. రెండో సంగతి తిమోతికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని హెచ్చరించున్నా. అది చూసారేమన్నాడు? ఇది మంచిదియు, అది సమాచారం. దేవుని దృష్టికి అనుకూలమైందే నీ అనుకూలత అయిన కారణాన నీ అనుకూలమైన సమయంలో నీ అనుకూలతని ప్రదర్శించాలి. అదేంటి అనమాట? అందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు సుఖంగా నెమ్మదిగా జీవితం గడపాలంటే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నువ్వు శరీరాన్ని సజీవయాగంగా సమర్పించాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం లేకోకుండా దేవుని దగ్గర నుంచి ఏ ఫలితం పొందటం సాధ్యం కాదు. కాబట్టి నీ జీవితంలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని సమ్ముఖంలో మోకరిల్లి కన్నీళ్లు కార్చాలి. ఏదైతే నువ్వు సుఖంగా బ్రతకాలనుకుంటావో ఆ సమయంలో నువ్వు కన్నీళ్లు కార్చాల్సిన అవసరం ఉంటుంది. అది నీకు దేవుడు అనుగ్రహించినటువంటి అనుకూల సమయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు సమర్పించాలి. అర్థమవుతుంది ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన బలి ఏంటన్నమాట? బలి శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించటం. యాగం అంటే బలి, శరీరాన్ని సమర్పించటం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో అక్కడ ఏమంటాడంటే స్తుతి యాగము అంటాడు. స్తుతి యాగం అంటే స్తుతి బలి. కింద వచ్చిన వాళ్ళు ఏమన్నాడంటే ధర్మము చేయటం మరి మర్చిపోకుండా అక్కడ ఏమంటాడు 16వ వచనంలో ఉపకారమును ధర్మమును చేయడం మరొకటి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటాడు. యాగం అంటే బలి. కాబట్టి ఏమన్నాడంటే ఆత్మ సంబంధమైన బలులు సమర్పించాలి. అది దేవునికి దృష్టికి అనుకూలమైంది. అది నీ అనుకూలత అయి ఉండాలి. 4వ సమాచారం కొరింథీయులకు 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని చెప్పేసి మాట్లాడేసి అనుకూల సమయం అందే ఏం చేయాలన్నమాట? నీ అనుకూలతను ప్రదర్శించాలంటే ఏం చేయాలన్నమాట? రక్షణ పొందాలి. నీ పాపాలు కడిగి వేసుకోవాలి. దారిని వస్తున్న కాలికి ఏదో తగిలింది, అది నీకు అర్థమవుతుంది కాలికి ఏదో తొక్కానే అని. అంతే పోయి మంచం మీద పడుకుంటావా? లేకపోతే ఇంట్లో భాష పట్ల వేసుకొని కూర్చుంటావా? ఎందుకని? అది నీ దేహాన్ని, నీ ఇంటిని, నీ ఇంట్లో ఉన్నట్టు వారిని అపవిత్రపరిచింది కాబట్టి దాన్ని నువ్వు కడిగేసుకుని లోపల పోయినట్టుగా నువ్వేం చేయాలన్నమాట? దేవుని సముఖంలో దేవుని యొక్క నిత్యత్వాన్ని పొందాలంటే నీ పాపాన్ని నువ్వు కడిగేసుకోవాలి. అనుకూల సమయంలోనే కడిగేసుకోవాలి. అనుకూల సమయంలోనే. అది దేవుని యొక్క అనుకూలత. నీకు ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు, సకల సంపదను అనుగ్రహిస్తున్నాడు. ఆ సమస్తము మంచిగా ఉన్నప్పుడే నీ అనుకూలమైన సమయంలోనే నువ్వు రక్షణ పొందాలని పరమదేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుడు అనుకూలమైన సమయమే
నీ అనుకూలత అయి ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు కాలదనుకున్నావు అనుకో, నీకు దక్కాల్సిన సమయం నీకు దక్కదు. కాబట్టి నువ్వు రక్షణ పొందాలంటే పొందలేవు. నీవు ఆత్మ సంబంధం బలులు సమర్పించలేవు. అలాగే నువ్వు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయలేవు. ప్రాముఖ్యంగా గ్రంథం తెలియజేస్తున్నట్టుగా నువ్వు దేవుని కన్నులు ఎదుట సజీవ యజ్ఞాన్ని శరీరాన్ని సమర్పించాలి. నీ అనుకూలతను కాలదనుకున్నావు, నీకు ఇచ్చినటువంటి సమయాన్నంతా కాలదనుకున్నావు, మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి సజీవంగా ఉన్నప్పుడే, దేవుడు కృప చూపిస్తున్నప్పుడే, నువ్వు ఆహారం కడుపునట్టు తింటున్నప్పుడే, దేహంలో అవయవాలన్నీ పనిచేస్తున్నప్పుడే, అలాగే సుఖంగా సౌఖ్యంగా జీవితం గడిపేటప్పుడే నువ్వేం చేయాలన్నమాట? దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనటువంటి సంగతుల్ని నీకు అనుకూలంగా చేసుకొని దేవుని కన్నులెదుట అనుకూలంగా బ్రతకాలని, ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించి దేవుని ద్వారా అనేకమైన ఉపకారాలని దేవుని కృపకు పాత్రమై ఉండాలని, అలాగే దేవుని యొక్క నెమ్మదికి, దేవుని అనుగ్రహానికి, దేవుడు ఎక్కడున్నా కూడా ఎక్కడ పోతే అక్కడ నిన్ను కాపాడుతానన్నాడు, ఆహారం ఇస్తానన్నాడు, ఆరోగ్యం ఇస్తానన్నాడు, ఐశ్వర్యం ఇస్తానన్నాడు. కాబట్టి అలాంటి స్థితిని నీవు నేను పొందుతూ దేవుని సంతోషపెట్టే వారంగా జీవితం గడపాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ముగిస్తాను. అందరికీ ప్రార్థన చేసుకో. దయమయుడని మా ప్రియ తండ్రి, పరిశుద్ధ దేవా, మీ స్తోత్రం నాయన. మేము మీ దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాలని మీరు మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు. స్తోత్రం. మీ దృష్టికి అనుకూలంగా బ్రతికిన మానవ జాతిని, భక్తి పరులను నేను మీరు ఆస్వాదించారు. ప్రతికూలంగా ఉన్న వారికి శిక్ష విధించారు. కావున మా తండ్రి, మీ అనుకూలతని మా అనుకూలతగా తీసుకొని మా తండ్రి మీ చిత్తాన్ని భూమి మీద జరిగించే వారి నుండి సహాయం తెచ్చి, ప్రియ తండ్రి, మా ప్రభుని యేసుక్రీస్తు వారిని మీ కుమారుడైన క్రీస్తుగా విశ్వసించి పాతాళం తప్పించుకుని దిశగా నాయన క్రీస్తు సంఘంలో ప్రవేశించి నాయన మీ చిత్తాన్ని ఈ రీతిగా జరిగించేటట్లుగా సహాయం తెచ్చి, ఏదో మాకు తోచింది చేసి, మాకు అనుకూలమైంది చేసి ఆయన మీ ఉగ్రతకు పాత్రలుగా ఉండకుండా మమ్మల్ని కనికరించాలి. మీకు అనుకూలమైనటువంటి వాటిని మేము జరిగించిన ఆయన మిమ్మల్ని ఆనందింపచేసి మీ ద్వారా వచ్చే ప్రతి విధమైన మేలు మేమందరం పొందినట్టు సహాయం తెచ్చి, సమకూలం కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మా ప్రియ తండ్రి, వృద్ధాప్యలో ఉన్నవారు ఉన్నారు, యవన కాలంలో ఉన్నవారు, పసిపిల్లలు ఉన్నారు. మా తండ్రి, వారి యొక్క ఆరోగ్య విషయాల్లో మేనైనా మీ సమకూలం ప్రార్థన చేస్తున్నాం. వారు కలిగినటువంటి అస్వస్థతలో నాయన మీరే ముట్టి స్వస్థపరచండి, నాయన ఆదరించండి, ధైర్యపరచండి, కావలసిన ఓపిక శక్తిని అనుగ్రహించండి. వాతావరణము, తినే ఆహార పదార్థాలు, పానీయాలు, అలాగే నాయన వాడుతున్నటువంటి మందులు తమ దేహాలకు అనుకూలంగా ఆరోగ్యాన్ని కలుగు చేసేటట్లుగా మీ కృప విస్తరణ చేయవలసిన వేడుకుంటున్నాం. మా ప్రియ తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ధైర్యపరచండి. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సుఖంగా సౌఖ్యంగా జీవితాలు గడిపేట్లు కృప చూపించండి. సమాధానంగా బ్రతికేటట్లుగా సహాయం దయచేయండి. నాయన మీ సంకల్పం తెలుసుకొని మీ దృష్టికి ఏది అనుకూలమైందో, ఆయన భక్తులు ఎలా మీకు అనుకూలంగా జీవించారో, తద్వారా వచ్చే మేలులు పొందిన వారై ఉన్నారో అది మేము తెలుసుకున్న వారము. అలా జీవించిన ఆయన మా కుటుంబంలో ఉన్నటువంటి లోపాలను మేము సరిదిద్దుకొని ఆయన మా అక్కర్లు మీ ద్వారా మేము తీర్చుకునేటట్లుగా తగినటువంటి మేలు పొందగలిగినట్టు సహాయం దయచేయండి. ప్రాముఖ్యంగా మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మా పాపాలకు పరిహారం అనుగ్రహించాలని ఆయన కావాలని శిలువ మరణానికి అప్పచెప్పారు. ఆయన కార్చిన రక్తం ద్వారా మా పాపాలకు విమోచన ప్రసాదిస్తున్నారు. కావున మా పాపాలు మేము ఒప్పుకొని ఆయన ప్రభుని యేసుక్రీస్తు అని మీ కుమారుడని ఆయన నోటితో ఒప్పుకొని ఆయన రక్షణ పొంది మా తండ్రి మీరు మాకు అనుగ్రహించేటువంటి ఔన్నత్యాన్ని సొంతం చేసుకోగలిగినట్లుగా రక్షణ లేని వారికి అనుగ్రహించండి. రక్షించబడిన ప్రతి సహోదరి సహోదరుడు ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఆయన మీకు ఆనందం కలుగు చేసే విధంగా జీవించి వారి జీవితంలో ఏది లోటుగా ఉందో వాటిని సంపాదించుకోగలను కృప చూపించండి. ఆయన ప్రతి ఒక్కరు మీరు ఆస్వాదించండి, ఆరోగ్యం ఇచ్చి కాచి కాపాడండి. ప్రియ సహోదరులు ఉన్నారు సాని సంఘంలో, ఆయన వృద్ధాప్యలో ఉన్నవారు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. నాయన మా తండ్రి మీరే స్వస్థపరచండి, ధైర్యపరచండి. అయినా సంఘం క్షేమాభివృద్ధి చెందినట్టు కృప చూపించండి. మీ సువార్త నాయన ఈ గ్రామంలో వినబడుతున్నప్పుడు సువార్తకు లోబడి
ఆయన యథార్థమైన జీవితాలు కలిగి ఉన్నట్లుగా ప్రజలు మీరు ఆస్వాదించి జీవితాలు మంచి జీవితాలు అనుగ్రహించవలసిందని ఆయన రైతులు వారి యొక్క వ్యవసాయ పనుల్లోనూ, అలాగే మా తండ్రి ఉద్యోగస్తులు వారి ఉద్యోగాల్లోనూ, వ్యాపారస్తులు వారి వ్యాపారాల్లోనూ, అలాగే ప్రత్యేకంగా సువార్త పనిచేసేటువంటి వారు సువార్త పనిలో మా తండ్రి వర్ధిల్లునట్లుగా కృప చూపించవలసిందని, బిడ్డలు చదువుతున్నప్పుడు వారి చదువుల్లో కావలసిన బుద్ధి జ్ఞానములు ఇచ్చి ఆయన వారి యొక్క భవిష్యత్తు మీరు దీవించి అనుగ్రహించవలసిందని, వృద్ధాప్యలో ఉన్న వారికి ప్రాముఖ్యంగా మీరు తోడుగా ఉండండి. అనారోగ్యాలతో బాధపడుతున్నా మీరు ముట్టి స్వస్థపరచవలసిందని, ఆ సమాధానం కలిగిన భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య మీరు సమాధానాన్ని నెలకొల్పి మీరు ఆస్వాదించి నాయన కుటుంబాలని నాయన అభివృద్ధిపరచవలసిందని మా ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.